అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. గాంధీని కాదు, లోకమాన్య తిలక్ను పొగడండి. అవునండి, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ను పొగడాలి. అచ్చంగా మహాత్మా గాంధీనే ఈ మాట చెప్పారు. నెల్లూరు బహిరంగ సభలోనే ప్రకటించారు. ఒకసారి కాదు, 2 పర్యాయాలు ఇదే మాట ఇక్కడే ప్రకటించారు. 1921 ఏప్రిల్ 7 మహాత్మా గాంధీ నెల్లూరు పర్యటనకు వచ్చేశారు. ఆ రోజు పల్లెపాడు గాంధీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ సాయంత్రం నెల్లూరు నగర విఆర్ కాలేజీ ప్రాంగణంలో సభలు నిర్వహించారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది టౌన్ హాల్లో ఆ సాయంత్రం గాంధీ ఇష్టపడి చేసిన పని ఒకటే. అదేమిటంటే లోకమాన్య తిలక్ తైలవర్ణ చిత్రపటాన్ని గాంధీ ఆవిష్కరించటమే. 1915లో కానీ 1921 ఏప్రిల్ 7వ తేదీ జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర నలుమూలల నుండి నాయకులు గాంధీని పొగుడుతూ వచ్చారు. గాంధీ ఈ సందర్భంగా తనను పొగడటం తనకు అభ్యంతరకరమని, తాను చేయాల్సిన పనులకు ఇది ఆటంకం ఏర్పడుతుందని గాంధీ బహిరంగంగా ప్రకటించారు. నేను కానీ మీరు కానీ పొగడాలి అంటే మనకు స్ఫూర్తినిచ్చిన తిలక్నే పొగడాలి అన్నారు. వారే తనను నడిపించే శక్తి అన్నారు. ఈ పొగడ్తలన్నీ వారికే చెల్లుతాయని కూడా చెప్పారు. 1915లో టౌన్ హాల్లో ఇదే మాట నెల్లూరులోనే చెప్పారు. అలాగే 1921లో విఆర్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో కూడా ఇదే మాట చెప్పారు మన తిలక్ గారి గురించి. 2 సార్లు నెల్లూరులో చెప్పడం ఒక చారిత్రకమైన అంశం. అలాగే 1921 ఏప్రిల్ 7వ తేదీ మహాత్మా గాంధీ మన తిలక్ చిత్రపటాన్ని కూడా ఇక్కడ నగర పురమందిరంలో ఆవిష్కరించారు. ఇక్కడ చారిత్రకమైన అంశం చెప్పుకోదగ్గది ఏమిటంటే సరిగ్గా 100 ఏళ్లకి అంటే 2021 ఏప్రిల్ 7వ తేదీ అదే చిత్రపటాన్ని మహాత్మా గాంధీ మనవడు తుషారా గాంధీ తిరిగి ఆవిష్కరించారు. ఇది ఒక చారిత్రకమైన అంశం. సరిగ్గా 100 ఏళ్లకి అలాంటి ఒక చారిత్రకమైన అంశాలు ఇక్కడ నమోదు చేసుకున్నారు. ఇలా ఇంకా మరొక విషయం మనం ఇక్కడ చెప్పుకోవాలంటే అంతటి చారిత్రకమైన ఈ చిత్రపటాన్ని ఆ టౌన్ హాల్లో అనేక చిత్రపటాల మధ్యన ఒకటిగా దానికి ఒక ప్రాధాన్యత లేని అంశంగా నిలబెట్టేశారే కానీ అలా కాకుండా ఆ చిత్రపటానికి, ఎందుకంటే 100 ఏళ్ల క్రితం గాంధీ గారు స్వయంగా టౌన్ హాల్ ఆవిష్కరించిన ఫోటో, ఆ తర్వాత 100 ఏళ్లకి వారి మనవడు మళ్ళీ తిరిగి దాన్ని ఆవిష్కరించారు. అంటే సజీవంగా ఒక చారిత్రకమైన అంశంగా నమోదైన దీన్ని అనేక ఫోటోల్లో అలా నిలబెట్టడం, అలా ఒకటిగా దాన్ని కూర్చోబెట్టడం అనేది చాలామంది కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అసౌకర్యంగా ఉంటుంది. ఒక ప్రాధాన్యత లేని అంశంగా కూడా దాన్ని అలా తెరకెక్కించారు అనేది ఉంది. ఇప్పటికైనా ఆ టౌన్ హాల్ నిర్వాహకులు కానివ్వండి, వర్ధమాన సమాజం వారు కానివ్వండి, ఆ గాంధీ గారు ఆవిష్కరించిన చిత్రపటాన్ని ప్రాధాన్యత ఇచ్చి ఒక విశిష్ట స్థానాన్ని కల్పించి దాన్ని ఒక చారిత్రకమైన అంశంగా తీర్చిదిద్దాలని నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు అలా చూపించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఇదండి నెల్లూరు ప్రైమ్ టీవీ. నచ్చితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు.